రైట్. ధర్మస్థలి వివాదము ఎంత చెలరేగిందో ఇటు బెంగుళూరునే కాకుండా దేశం మొత్తానికి కూడా ఒక సంచలనం రేపిన ఒక కేస్‌కైతే ధర్మస్థలి అని మనం చెప్పుకోవాలి. అయితే ధర్మస్థలిలో చాలామంది అక్కడికి వచ్చే వాళ్ళందరిని కూడా మ్యాక్స్ చాలా మందిని కూడా అంటే కొంతమందిని కొన్ని వేల శవాల వరకు కూడా ఉన్నాయి. అందులో వాళ్ళందరిని కూడా మానభంగం చేసి ఈ విధంగా బలులు అర్పించి కొంతమందిని తీసుకొని ఇక్కడ మట్టిలో పూడ్చిపెడతా ఉన్నారంటూ కూడా ఒక చెన్నయ్య అనే ఒక వ్యక్తి తను సెక్యూరిటీ గార్డ్‌గా ఉండి తను బయటికి రావడం, ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత నాకులా సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా మందిని చంపేశారు. నేను తప్పించుకొని బయటకొచ్చి బ్రతుకుతున్నాను. ఇప్పుడు బయట కూడా నేను తిరగడం లేదు అంటూ కూడా తను కోర్ట్‌కి వెళ్లి కోర్ట్‌లో సబ్మిట్ చేయడం. నన్ను అడిగిన తర్వాత తీసుకువెళ్ళండి అక్కడ చూపిస్తానంటూ కూడా శవాలను చూపించడం. అక్కడ మొత్తం మీద అక్కడ ఏమి కూడా దొరక్కపోవడం అనేది చాలా వింతగా మారింది. ఇదే క్రమంలోనే ఇప్పుడు 'ప్రకాష్ రాజు' పేరు తెర మీదకి వస్తా ఉంది. 'ప్రకాష్ రాజు' పేరు తెర మీదకి రావడం వెనుక కొంత అనుమానాలిస్తా ఉంది. అయితే 'ప్రకాష్ రాజు' దీంట్లో ఉన్నారు. దీని భాగస్తులుగా తన చేత ఎవరైతే చెన్నయ్య ఉన్నారో ఆయన చేత ఇదంతా కూడా చేపిచ్చారంటూ చెప్పడం. మళ్ళీ చెన్నయ్య తను కోర్ట్‌కి వెళ్లి కోర్ట్‌కి సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని 'ప్రకాష్ రాజు' పేరు కూడా అక్కడ తీసుకురావడం అయితే జరిగిందన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే 'ప్రకాష్ రాజు' పేరు దీంట్లో తెర వెనుక రావడం ద్వారా దాదాపు 200,00,00,000 వరకు కూడా దీంట్లో స్కామ్ ఉంది. 'ప్రకాష్ రాజు' దీని వెనుక నుండి మొత్తం కూడా చేయిచ్చాడు అంటూ కూడా దీని మీద పూర్తిగా చెన్నయ్య చెప్పడం. ఆ తర్వాత ఎవరైతే బీజేపీ వాళ్ళున్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళున్నారో, అదేవిధంగా ధర్మస్థలి యొక్క ప్రధాన కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 'ప్రకాష్ రాజుని' విచారించాలి. కఠినంగా 'ప్రకాష్ రాజుని' విచారించిన తర్వాత పూర్తి వివరాలు కూడా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఆహ్, ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఈ విధంగా పాడు చేస్తారా? 'ప్రకాష్ రాజ్' ఇక్కడ ఇదంతా కూడా ఫండింగ్‌కి కారణం అంటూ కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద 'ప్రకాష్ రాజ్' మాట్లాడుతూ అటు అవునవును చెప్పలేదు, ఇటు కాదు అని చెప్పలేదు. ఇది ధర్మం విషయం. ప్రజల సున్నితమైన అంశం కాబట్టి దీనిని ఆత్మవిశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిని అతి సున్నితంగానే నేను మాట్లాడతాను. బెంగుళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీడియా ముఖంగా మాట్లాడి ఆధారాలు సహా బయట పెడతానంటూ కూడా 'ప్రకాష్ రాజ్' మాట్లాడటం జరిగింది. సో, అంటే ఏదేమైనా గాని ఈ రకంగా ఒక వివాదము మరుగున పడిపోతూ ఉన్న క్రమంలో మళ్ళీ దాని మీదకి ఎవరైతే తను కోర్టులోకెళ్ళి సబ్మిట్ చేసి నా దగ్గర ఆధారాలున్నాయి. నన్ను తీసుకెళ్తే చూపిస్తానంటూ ఎవరైతే కోర్టుని ఆశ్రయించిన చిన్నయ్య ఉన్నారో ఆయనే ఇప్పుడు మళ్ళీ 'ప్రకాష్ రాజ్' మీద రిట్ పిటిషన్‌లో పేర్కొనడం, ఆ తర్వాత 'ప్రకాష్ రాజు' పేరు సంచలనంగా మారినట్లు తెలుస్తోంది. ఇక హేతువాద సంఘాలు అదేవిధంగా ఎవరైతే యాంటీ హిందూస్ అని చెప్పుకోబడతారో వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు ఎవరైతే యాంటీ హిందూస్ అని ముద్ర వేస్తారో, దేశ ద్రోహులను ముద్రేస్తారో వాళ్ళందరూ కూడా 'ప్రకాష్ రాజ్‌కు' మద్దతు తెలుపుతూ దీంట్లో 'ప్రకాష్ రాజ్' లేకపోయినా 'ప్రకాష్ రాజ్‌ని' కావాలనే ఇరికిస్తా ఉన్నారు. 'ప్రకాష్ రాజ్' బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతవాద రాజకీయాలను అడ్డుకుంటుంది కాబట్టే ఇప్పుడు అక్కడ సంబంధం లేని మ్యాటర్‌లో 'ప్రకాష్ రాజ్‌ని' తెర మీదకి తీస్తా ఉన్నారు. 'ప్రకాష్ రాజ్‌ని' ఏం చేయాలో అర్థం కాక ఇటు బీజేపీ వాళ్ళకి దీన్నంతా చేస్తా ఉన్నారంటూ కూడా ఈ రకంగా ఎవరైతే హేతువాదులు అదేవిధంగా 'ప్రకాష్ రాజ్‌ని' సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారో 'ప్రకాష్ రాజ్‌కి' ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేయడం అయితే జరుగుతోంది. సో, చూద్దాం దీని మీద పూర్తి విచారణ ఆహ్, ఎటు బీజేపీ తీసుకోవాలని చూస్తా ఉంది. సో, అంటే 'ప్రకాష్ రాజ్' కూడా నేను వచ్చినప్పుడు అక్కడ అందరిని పిలిచి సభాముఖంగా దీని మీద మాట్లాడతానంటూ కూడా 'ప్రకాష్ రాజ్' చెప్పారు. సో, అంటే ఏదేమైనా గాని ఇటుపక్క 'ప్రకాష్ రాజ్' వెర్షను, ఇటుపక్క కేంద్రం వెర్షను, అటుపక్క ధర్మస్థలి వెర్షను. నాలుగోది ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో చెన్నయ్య. ఈ మొత్తం 4 వెర్షన్‌లు కూడా వినిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో, ఇప్పట్లో ఇదల్లా కూడా ఈ కేసు మళ్ళీ చల్లారేలాగా ఇది మరుగున పడిపోతున్న కేసుగా ఉన్న క్రమంలో తెర మీదకి మళ్ళీ రావటం వలన సంచలనంగా మారిందన్నట్లు మనకు తెలుస్తోంది. కెమెరామెన్ నరేష్‌తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.